మిత్రులందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, జనసేన పార్టీ తెలంగాణ. ఈ రోజు మనందరం కూడా చూసుకుంటే వనపర్తి నుండి వచ్చినటువంటి ఆటో సోదరుడు మన హైదరాబాదు మహానగరంలో ఈరోజు ఆటో నడుపుకునే క్రమంలో ఆటో పైన ఒక కొటేషన్ వేసుకొని ఆటో నడుపుతున్నందుకు కొంతమంది ముస్లిం సోదరులు కావాలని ఆయనని అటాక్ చేసి ఆయన పైన దాడి చేసి ఆయన పైన అత్తాపూర్ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చి ఈరోజు ఈ విధంగా అల్లర్లు సృష్టించారు. ఆటో సోదరుడు రాసిన కొటేషన్ ఏంటంటే మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను నేను, దాని తర్వాత మాట్లాడదాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎనీ వన్ బార్న్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ ఏ హిందూ. దీని అర్థం ఏంటంటే భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు హిందువే. అదే విధంగా ఇంకో కొటేషన్ కూడా పక్కన ఉంది, అది కూడా చదివి వినిపిస్తాం మీకు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చేంజింగ్ యువర్ రిలీజన్ ఈజ్ లైక్ చేంజింగ్ యువర్ ఫాదర్. మనం చూసుకుంటే దీని అర్థం ఏంటంటే మన మతాన్ని మార్చుకుంటే మన తండ్రిని మార్చినట్టే అని క్లియర్ కట్ గా స్పష్టంగా ఉంది ఇక్కడ. దీంట్లో తప్పేముందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ముస్లిం సోదరులు, అదే విధంగా యావత్ హిందూ సోదరులు కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మిత్రులారా, నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే ఒక హిందూ బిడ్డగా అతని సొంత ఆటో పైన అతనికి రాసుకునే స్వేచ్ఛ లేదా అని అడుగుతున్నా ఈరోజు నేను. అతని ఇష్టం, ఒక హిందూ ఏం రాయబుద్ధి అయితే అది రాసుకుంటాడు, దాంట్లో తప్పేముందని. దానివల్ల మీ మనోభావాలు ఏమైనా దెబ్బతీసే విధంగా ఉన్నాయా? మీ కుటుంబ సభ్యులను ఏమైనా కించపరిచినట్టుందా? మీ ధర్మాన్ని ఏమైనా కించపరిచినట్టుందా? లేదు కదా. ఎక్కడ లేనప్పుడు మీరు పని కట్టుకొని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో అతని మీద కంప్లైంట్ ఇవ్వడం, పోలీసు వాళ్ళు కూడా అతనికి ఫోన్ చేసి ధమ్కి ఇవ్వడం. ఈ ఆటో బాగుంది చూడడానికి. ఆయన ఆటో పైన ఆయన పూజించే ధర్మం గురించి రాసుకోవడం తప్ప అని అడుగుతున్నా ఈరోజు నేను. రాసుకునే రైట్స్ లేవా? ఏ రాజ్యాంగంలో రాసి ఉంది రాసుకోవద్దని? ఇదే విధంగా మనందరం కూడా చూసుకుంటే ఈ ప్రపంచానికి ఒక్కడే దేవుడు యేసుప్రభు అని చెప్పి క్రైస్తవులు చెప్పుకుంటారు. అదే విధంగా ఈ ప్రపంచానికి అల్లానే దేవుడు అని చెప్పి ఈ ముస్లిం సోదరులు బహిరంగంగా చెప్తారు. మరి దీనిపైన ఇవన్నీ మాట్లాడినప్పుడు అప్పుడు మీ మనోభావాలు దెబ్బతీసినట్టు అప్పుడు ఎక్కడ కూడా కనిపించలేదు మీకు. కానీ ఒక ఆటో సోదరుడు మా ధర్మం గురించి ఒక హిందూ బిడ్డగా అతను ఆటో పైన రాసుకుంటే మీకు దానివల్ల జరిగినటువంటి ఇబ్బంది ఏందని అడుగుతుంది ఈరోజు నేను. ఒక హిందూగా పుట్టడం తప్ప ఒక హిందూకి స్వేచ్ఛ లేదా? ముస్లిం సోదరులు అతన్ని పట్టుకొని అతని పైన కేసు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఈరోజు ఆయన ఏం తప్పు చేసిండు? ఈరోజు సమాజంలో ఏం జరుగుతుంది? సమాజం ఎక్కడ పోతుంది? ఈరోజు అందరు కూడా హిందువులందరూ కూడా దీనిపైన ప్రతి ఒక్కరు కూడా నోర్లు విప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ముస్లిం సోదరులు వాళ్ళ ఆటోల పైన ఇష్టం వచ్చిన కొటేషన్లు రాస్తారు. ఎవ్వరు కూడా మన హిందువులు దాని గురించి మాట్లాడరు, దాన్ని అసలు పట్టించుకోరు. ఈ రోజు నేను చెప్తున్నాను, వనపర్తికి చెందినటువంటి ఆటో సోదరుడికి ఫోన్ చేసి పోలీస్ అధికారులు కూడా ఈరోజు నువ్వు ఆటో పైన ఏం కొటేషన్లు రాసినావు అని చెప్పి అతనికి ధమ్కీలు ఇవ్వడం, నువ్వు ఫస్ట్ ఇడికి రా పోలీస్ స్టేషన్ కాడికి నీ పైన కంప్లైంట్ వచ్చిందని చెప్పడం. ఒక భారతీయుడిగా పుట్టడం ఆయన చేసిన తప్ప, ఆయన హిందుత్వాన్ని ఆయన చెప్పుకోవడం తప్ప ఈ విధంగా రాసుకోవద్దు, ఈ విధంగా సిటీ రూల్స్ ఫాలో కావాలి అని చెప్పి ఏ రాజ్యాంగంలో ఉందని అడుగుతున్నా ఈరోజు నేను. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఆ ఆటో ఏ ఏరియాలో తిరుగుతుందో ఆ ఏరియా ప్రజలు తిరగబడ్డప్పుడు మాట్లాడండి. ఎవడో తుకుడే గ్యాంగ్ వచ్చి కంప్లైంట్ ఇస్తే ఈ కంప్లైంట్ ని తీసుకొని ఫోన్లు చేసి ధమ్కీలు ఇవ్వడం ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను ఈరోజు జనసేన పార్టీ తరఫున అత్తాపూర్ పోలీస్ అధికారులకి నేను మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ పోలీస్ శాఖ వారు అంటే కూడా మా అందరికి చాలా గౌరవం ఉంది. ఈ గౌరవాన్ని కాపాడుకోవాలి అని చెప్పి కూడా నేను మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఆటో సోదరుడికి ఒక హిందూ బిడ్డగా, ఆటో సోదరుడికి ఒక భారతీయుడిగా, ఒక భరతమాత ముద్దు బిడ్డగా మా ధర్మాన్ని మేము కాపాడుకునే విధంగా, మా ధర్మాన్ని రక్షించుకునే విధంగా ప్రతి విధాలుగా ఆ ఆటో సోదరుడికి కూడా మేము అండగా ఉంటాం. ఏ రాత్రి అయినా కానీ ఫోన్ కాల్ చేస్తే మేము అక్కడ వాలిపోతాం అని చెప్పి కూడా ఈరోజు జనసేన పార్టీ తరఫున మా ధర్మాన్ని మేము కాపాడుకోవడానికి ఎన్ని అడుగులైనా ముందుకేస్తామని చెప్పి కూడా నేను మరొకసారి తెలియజేసుకున్నాను. ఆటో సోదరుడికి మా జనసేన పార్టీ ప్రతి విధాలుగా అండగా ఉంటామని చెప్పి కూడా ఈరోజు తెలంగాణ జనసేన పార్టీ తరఫున ఈరోజు నేను తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై తెలంగాణ, జై హింద్.